అందరికీ నమస్కారం. ఒక్కసారి ఊహించుకోండి, 30 ఏళ్ల క్రితం గాలిలో మాయమైపోయిన ఒక విమానం ఉన్నట్టుండి మళ్ళీ మన కళ్లముందు ప్రత్యక్షమైతే అసలా విమానం లోపల ఏం జరిగుంటుంది? ఈరోజు మనం అలాంటి ఒక వింతైన భయానకమైన మిస్టరీ గురించే తెలుసుకోబోతున్నాం. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ. ఒక అస్థిపంజరం విమానాన్ని నడిపిందా అంటే నమ్మగలమా? కాని ఈరోజు మనం చెప్పుకోబోయే కథకు ఇదే అసలైన ప్రశ్న. ఈ నమ్మశక్యం కాని మిస్టరీని ఛేదించాలంటే మనం అసలు కథలకు వెళ్లాల్సిందే. సరే, ఇక మన కథ మొదటి భాగానికి వెళ్దాం. మాయమైన విమానం. అంతా చాలా మామూలుగానే మొదలైంది, కాని ఈ సాధారణ ప్రయాణమే చరిత్రలో నిలిచిపోయే ఒక పెద్ద మిస్టరీగా ఎలా మారిపోయిందో చూద్దాం. అంతా ప్రశాంతంగా ఉంది. మలేషియా నుంచి ఒక విమానం గాల్లోకి ఎగిరింది. లోపల ప్రయాణికులు, సిబ్బంది అంతా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆశతో ఉన్నారు. అప్పటివరకు అదొక మామూలు రోజే. కాని ఆకాశంలోకి వెళ్లిన కొద్దిసేపటికే అంతా తలక్రిందలైంది. రాడార్ స్క్రీన్ల మీద నుంచి ఆ విమానం ఉన్నట్టుండి మాయమైపోయింది. ఎలాంటి ప్రమాద సంకేతం లేదు, ఒక్క సందేశం కూడా లేదు. అంతే, గాల్లో కలిసిపోయింది. ఇక వెంటనే చరిత్రలోనే అతిపెద్ద వెతుకులాట మొదలైంది. 1-2 కాదు, కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో దేశాలు కలిసి ఆ విమానం కోసం గాలించాయి. సముద్రం అడుగంటినా, దట్టమైన అడవుల్లో జల్లెడపట్టినా ఒక్క చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఇక మన కథ రెండో భాగానికి చేరుకున్నాం. 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. సంవత్సరాలు గడిచిపోయి దశాబ్దాలయ్యాయి, కాని ఆ విమానం ఆచూకీ మాత్రం దొరకలేదు. కాలం గడిచే కొద్దీ ఈ మిస్టరీ మరింత గట్టిగా, చిక్కగా మారింది. కథ ఇక్కడితో ఆగిపోయినట్టే అనిపించింది. ఒకవైపు విమానం మాయమవడము, మరోవైపు 30 ఏళ్లు గడిచినా వీడని మిస్టరీ. ఈ మధ్యలో ఉన్నదేంటి? కేవలం శూన్యం, సమాధానం దొరకని ప్రశ్నలు అంతే. 30 సంవత్సరాలు అంటే ఒక తరం గడిచిపోయింది. ఆ విమానంలోని వారి కుటుంబ సభ్యులు ఇక ఆశలు వదిలేసుకున్నారు. ప్రపంచం కూడా దాదాపుగా ఆ విమానాన్ని, ఆ సంఘటనను మర్చిపోయింది. ఎంత వెతికినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని ఆచూకీ దొరకలేదు. అసలు ఆ విమానానికేమైందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ కేసు మూసేశారు. అదొక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇక్కడే అసలైన మలుపు మొదలైంది. అందరూ మర్చిపోయిన ఆ సంఘటన తరువాత ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. అసాధ్యమనుకున్నది నిజమైంది. ఆ విమానం మళ్లీ తిరిగి వచ్చింది. అలా సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి ఆకాశంలో ఒక విమానం ప్రత్యక్షమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు ఏం అర్థం కాలేదు. వాళ్ల రాడార్ల మీద అది అకస్మాత్తుగా అలా కనిపించింది. అదేంటి, గుర్తు తెలియని విమానం? అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ ప్రకటించి వెంటనే దాన్ని ల్యాండ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. భద్రతా సిబ్బంది రన్వేను మొత్తం చుట్టుముట్టారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యాక అధికారులు దగ్గరికి వెళ్లి దాని నంబర్ను చూశారు. అంతే, వాళ్ల కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ఎందుకంటే అది మరేదో కాదు, సరిగ్గా 30 ఏళ్ల క్రితం గాలిలో కలిసిపోయిన అదే విమానం. ఇక ఈ కథలో చివరి, అత్యంత భయానకమైన ఘట్టం. విమానమైతే తిరిగొచ్చింది, కాని ఆ 30 ఏళ్లపాటు అది ఎక్కడుంది? ఆ లోపలున్నవాళ్ల పరిస్థితేంటి? ఆ తలుపులు తెరిచినప్పుడు లోపల కనిపించిన దృశ్యం వాళ్లని జీవితాంతం వెంటాడేలా చేసింది. కొంచెం ధైర్యం కూడగొట్టుకుని ఎయిర్పోర్ట్ సిబ్బంది విమానంలోకే అడుగుపెట్టారు. ఆ 30 ఏళ్ల మిస్టరీకి తెరదించే క్షణం రానే వచ్చింది. లోపలికి వెళ్లగానే వాళ్ల గుండెలు ఆగిపోయినంత పనైంది. ప్రయాణికుల సీట్లలో మనుషులు లేరు. వారి స్థానంలో అస్థిపంజరాలున్నాయి. అందరూ వాళ్ల సీట్లలోనే కూర్చునే ఉన్నారు, కాని జీవంలేని అస్థిపంజరాలుగా మారిపోయారు. కాని అన్నింటికంటే పెద్ద షాక్ కాక్పిట్లో, అంటే పైలట్ సీట్లో ఉంది. అక్కడి దృశ్యం ఈ మిస్టరీని మరింత భయానకంగా మార్చేసింది. అవును, పైలట్ సీట్లో కూడా విమానాన్ని నియంత్రించే కంట్రోల్స్ మీద చేతులు వేసున్న ఒక అస్థిపంజరం మాత్రమే ఉంది. అంటే ఈ విమానాన్ని ల్యాండ్ చేసింది ఒక అస్థిపంజరమా? అసలు ఈ విచిత్రమైన మిస్టరీ వెనుక ఉన్న కథ ఏంటి? ఆ విమానం నిజంగా కాలంలో ప్రయాణించిందా, లేక ఏదైనా వేరే లోకానికి వెళ్లి తిరిగొచ్చిందా? ఒక అస్థిపంజరం విమానాన్ని నడపడం సాధ్యమేనా? బహుశా ఈ ప్రశ్నలకు సమాధానాలు మన ఊహకు కూడా అందకపోవచ్చు. ఈ విశ్వంలో మనకు తెలియని శక్తులు ఇంకా ఎన్నో ఉన్నాయనడానికి ఇదే ఒక నిదర్శనమేమో.